వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వ్యవసాయ అనుబంధ రంగాల బడ్జెట్ చర్చ సందర్భంగా చేసిన ప్రసంగం రాయలసీమ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్లా కనిపిస్తుందంటూ అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాయలసీమను ప్రపంచానికే నంబర్ 1 ఉద్యాన హబ్ గా మార్చబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1,00,000 కోట్ల పెట్టుబడితో 40 లక్షల ఎకరాలకు సాగును విస్తరించి ప్రస్తుతం ఉన్న దాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఇక్కడ అన్ని రకాల ఉద్యాన పంటలు పండిస్తున్నామన్నారు. దీనికి ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు చేయనుండగా మౌలిక సౌకర్యాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల నుంచి అదనంగా మరో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని వివరించారు. దేశంలో ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం ఏపీ నంబర్ 1 స్థానంలో ఉందని, రాయలసీమలో ఉద్యాన పంటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయలు ఉత్పత్తి అవుతున్నాయని, దీన్ని రాబోయే రోజుల్లో రెట్టింపు చేస్తామని వెల్లడించారు. దీనికోసం సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడి ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో అవసరమని అంచనా వేశారు. కౌలు రైతులు ఒక్కొక్కరు 30 నుంచి 40 ఎకరాలు సాగు చేస్తున్నారని, నష్టాలు వచ్చినప్పుడు కోలుకోలేని స్థితికి వెళ్తున్నారు. పరిమితంగా సాగు చేయాలి, వారికి అండగా నిలిచేలా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏలూరు వద్ద కోకో సిటీ, బర్లీ పొగాకు, ఉల్లి, కోకో, మామిడి తదితర పంటలకు 500 కోట్ల మార్కెట్ జోక్యం కింద ఇచ్చి ఆదుకున్నామని, అన్ని వాణిజ్య పంటలు సాగు చేయాలి, రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు. ఏలూరు వద్ద ప్రపంచంలోనే మొదటి కోకో సిటీ రాబోతుంది. వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నాం, టెక్నాలజీ నాలెడ్జి అందిపుచ్చుకుంటున్నాం, ప్రతి రైతులకు AI అగ్రగామి సహకారం అందించేలా చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22.5 లక్షల వ్యవసాయ పంపు సెట్లు పనిచేస్తున్నాయి. ఈ ఏడాది 69,000 కనెక్షన్లు అదనంగా ఇచ్చినట్టు వెల్లడించారు. 2026-27లో ఉచిత విద్యుత్కు 13,722 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పంటలకు 1,250 టన్నుల సూక్ష్మ పోషకాల సరఫరా, 47 లక్షల మందికి పెట్టుబడి రాయితీగా 300 కోట్లు, ధాన్యం రైతులకు 24 గంటల్లోపు డబ్బు జమ చేస్తున్నామంటూ వెల్లడించారు. 47 లక్షల మందికి పెట్టుబడి రాయితీగా 310 కోట్లు, ధాన్యం రైతులకు 24 గంటల్లోపు డబ్బు జమ చేస్తున్నామంటూ వెల్లడించారు. రికార్డు స్థాయిలో 10,876 కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వం బకాయిలు పెట్టిన 1,670 కోట్లు చెల్లించామంటూ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,168 గ్రామాల్లో 17.77 లక్షల ఎకరాల్లో 15 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు. 2029 నాటికి 50 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం విస్తరించేలా కార్యక్రమం చేపట్టారు. ట్రేసబిలిటీ సర్టిఫికేషన్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆహార శుద్ధి రంగంలో 14,232 కోట్లు పెట్టుబడులు వచ్చాయని, పెద్ద ఎత్తున ఉపాధి వస్తుందంటూ వెల్లడించారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 0.39% కాగా ఆంధ్ర రాష్ట్రంలో 7.83% ఉందని వెల్లడించారు. జీడీపీలో వ్యవసాయ పరంగా 10% వాటా కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రదే అంటూ చెప్పారు. స్వర్ణాంధ్ర 10 సూత్రాలలో అగ్రిటెక్ ఒకటని, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, టెక్నాలజీ, ప్రభుత్వ మద్దతు ద్వారా రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నామంటూ వెల్లడించారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.